అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అండ్ ఇందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఒక బిగినర్కి అర్థమయ్యేలా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫర్ సపోజ్ నాకు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంది. ఎగ్జాంపుల్ అదొక క్లాత్ స్టోర్ అనుకుందాం. అది చాలా బాగా రన్ అవుతుంది. సో అంతలా రన్ అవుతుంది కదా అని నేను వేరే ప్లేసెస్లో కూడా నా క్లాత్ స్టోర్ని లాంచ్ చేయాలనుకున్నాను. కానీ దానికోసం చాలా మనీ కావాలని అర్థమైంది. తర్వాత అప్పు తీసుకుందామని బ్యాంక్కి వెళ్తే వాళ్ళు అడిగినంత ఇవ్వట్లేదు అండ్ ఇచ్చే మనీకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అనిపించింది. తర్వాత నాకు వచ్చిన థాట్ స్టాక్ మార్కెట్. సో నాకు కావాల్సిన మనీని స్టాక్ మార్కెట్ ద్వారా రైస్ చేసి నా కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశా. ఇప్పుడు ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం నేను ఎవ్రీ క్వార్టర్ నా కంపెనీలో జరిగే ప్రాఫిట్స్ అండ్ లాస్ అనేవి స్టేక్ హోల్డర్స్కి కూడా తెలియజేయాలి. సో ఈ నెంబర్స్ని బట్టి స్టాక్ ప్రైస్లో పెరగడం కానీ తగ్గడం కానీ అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. అంటే నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో నా కంపెనీని గ్రో చేయడానికి మనీ రేస్ చేశా అన్నాను కదా, దాన్నే ఐపీఓ అంటారు. సో ఈ ఐపీఓ వల్లే ఇన్వెస్టర్స్ షేర్స్ కొని నాకు కావాల్సిన మనీని ఇచ్చారు. ఇక మార్కెట్లో లిస్ట్ అయ్యాక ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గ్రోత్ని బట్టి స్టాక్ ప్రైస్ మూమెంటం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది క్లాత్ స్టోర్ కాబట్టి యూజువల్గా మనమంతా డ్రెస్సెస్ ఎప్పుడు కొంటుంటాం? ఏదైనా ఫెస్టివల్స్ లేదా మ్యారేజ్ సీజన్ అప్పుడు కొంటుంటాం కదా. సో ఇంకో 2 monthsలో మ్యారేజ్ సీజన్ వస్తుంది అండ్ డ్రెస్సింగ్ సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం ఆ స్టాక్స్ని కొని పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే సేల్స్ పెరగడం మొదలైందో ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. కంపెనీకి ప్రాఫిట్స్ పెరిగితే స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ప్రైస్ పెరిగినప్పుడు మనం వాటిని అమ్మేసి ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫర్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే. ఇలా చాలా ఫ్యూచర్ గ్రోయింగ్ కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో అవి మనం అనాలిసిస్ చేసి కరెక్ట్ టైంలో స్టాక్స్ బై చేసినట్లయితే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ని ఈజీగా పొందొచ్చు. ఇక నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే వీళ్ళు చేసేది కూడా సేమ్. స్టాక్స్ కొంటారు అండ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ వచ్చినప్పుడు అమ్మేస్తుంటారు. ఫర్ సపోజ్ ఒక 1000 మెంబర్స్కి స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి నాలెడ్జ్ లేదు అండ్ ఎలా అనాలిసిస్ చేయాలో కూడా తెలీదు. అలాంటి వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనీని ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు అనాలిసిస్ చేసి స్టాక్స్ కొంటుంటారు అండ్ అందులో వచ్చే ప్రాఫిట్స్లో 1% వాళ్ళు కమిషన్ తీసుకొని మిగతావి మనకిస్తారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ మోడ్ ఇంకా లంసమ్ మోడ్ ఉంటాయి. మనం శాలరీడ్ ఎంప్లాయ్ అయితే ఎవ్రీ మంత్ సేమ్ డేట్కి మనీ ఇన్వెస్ట్ చేసేలా చేయాలంటే సిప్ మోడ్లో చేయాలి. అండ్ మనకి నచ్చిన డేట్లో అంటే లంసంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. యూజువల్గా మనం ఏదైనా వస్తువు ప్రైస్ చూస్తే ఒక 5 years బ్యాక్ ఎంత ప్రైస్ ఉందో ఇప్పుడు దానికన్నా ఎక్కువే ఉంటుంది. అంటే మనం కొనే ప్రతి వస్తువు ప్రైస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. సో దానికి తగినట్టు మన సేవింగ్స్ కూడా పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి 6 to 8% సంవత్సరానికి రిటర్న్స్ వస్తాయి. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా మోర్ దెన్ 15% రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మార్కెట్ అనేది చాలా కరెక్ట్ అయింది. సో ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి సరైన సమయం. అదేంటి మార్కెట్ పడుతుంటే ఇన్వెస్ట్ చేయమంటున్నా అనుకుంటున్నారా? ఫర్ సపోజ్ యూజువల్గా రైస్ బ్యాగ్ ప్రైస్ అనేది 1500కి 25 kgs ఉంటుంది. సో ఒక్కసారిగా 1000 రూపీస్కి ఉంచితే చాలామంది వెళ్ళి కొంటారు కదా. ఎందుకంటే 500 రూపీస్ డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి. మళ్ళీ పెరిగితే కొనలేం కావచ్చు అని కొంటుంటారు. సేమ్ అలానే స్టాక్ మార్కెట్లో కూడా ఏదో రీజన్ వల్ల మనకి ఇప్పుడు చాలా స్టాక్స్ అనేవి డిస్కౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో చాలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నువ్వు స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే నీకు తప్పకుండా డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. మనకి ఎలాంటి యాన్యువల్ ఛార్జెస్ లేకుండా మనకి చాలా ట్రస్ట్ వర్తీ అయిన ఏంజల్ 1 డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వెళ్ళి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.